నాన్న రూసుల కూర నాలిక కెరక నాన్న రూసుల కూర నాలిక కెరక రమతార గారు నమస్కారం, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా దూరం అనిపించిందండి. దేవుడా, ఎలా వచ్చారు? ఆది పెళ్లి పాటలు పాడాలి అని వచ్చిన. ఆది గారు ఎక్కడ ఉన్నారు? నాకెవరికండి, ఆయన పెళ్లి గురించి నేను పాటలు పాడాలని వచ్చిన. మరి ఆయన ఎక్కడ ఉన్నది నాకు తెలియదు. వచ్చే ముసలి ఎక్కడున్నా? ఇగో ఇప్పుడు కనపడ్డాడు. ఇప్పుడు ఈయన్ని ఇంప్రెస్ చేసి మంచిగా పాటలు పాడండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. పెళ్ళంటే ఏమిటంటే నన్ను ప్రేమించిందాక తెలుసు. పెళ్ళంటే ఏమిటంటే నన్ను ప్రేమించిందాక తెలుసు. భూషాడమ్మా భూషాడు బుల్లి పెట్టల్లో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. భూషాడమ్మా భూషాడు బుల్లి పెట్టెల్లో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. భూషాడమ్మా భూషాడు బుల్లి పెట్టెల్లో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. భూషాడమ్మా భూషాడు పిల్లి పెట్టెల్లో ఉన్నాడు. ఆది గారి పెళ్లి పాటలు మంచిగా సమాజంగా పాడదామని వచ్చిన. సంతోషంగా సంబూరంగా బాగా పాడితే నీతోనే పెళ్లి. నీకు సిగ్గులేదులే, నీకు లజ్జలేదులే, నువ్వు దాగి మంచి కాయ చూస్తావు. పిల్లగా నిన్ను ఏమి చెయ్యాలే, పిల్లగా నిన్ను ఏమి చెయ్యాలే. ఓ పిల్లగా మరి నా పిల్లగా చెప్పినట్టు నువ్వు ఇంట్లో ఉండవు. పిల్లగా నువ్వు ఎందుకని వినవయ్యా, పిల్లగా నువ్వు ఎందుకని వినవయ్యా. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీళ్ళ పాట. హై 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 గడి కోసం గడదీపం కమరిలో వచ్చింది అమ్మాయి గారు. ఆరాటమేవో అతిలో మతిలోనా, ఆట పట్టించకు నన్ను తోషయ్యకు, ఆట పట్టించకు నన్ను తోషయ్యకు. చుడిగాలిలో బుజ్జినైనా గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. అవ్వా ఆనందతో ఏడెందెల గువ్వలాట. అమ్మ ఎక్కడా దొరకలేదు, ఎక్కడుంది ఈ పాట అసలు? ఇంకోటి నా గురించి ఏదైనా మంచిగా పాడు. శిలో పాటల బాడినా పాడు. ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ, ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ, మామ ఊ అంటావా, ఊ అంటావా. ఆ మొత్తకొక తట్ట, ఈ మొత్తకొక తట్ట, పెరట్లేసిన తట్ట పెండ తట్ట. ఆ మొత్తకొక తట్ట, ఈ మొత్తకొక తట్ట, పెరట్లేసిన తట్ట పెండ తట్ట. కంసలోడు చేసిన గాజు వన్నెల తట్ట, ఓ పిల్లగా నీ ముఖం పెండ తట్ట పెండ తట్ట. ఇప్పుడు మా యువత కోరిక మేరకు నువ్వు కావాలయ్యా అది అట కాదు. చీర కొంగులు నన్ను గట్టుకో,
బొడ్డు లోపట నన్ను దోపుకో పూల దస్తిలో నన్ను గట్టుకో రైకె లోపట నన్ను దాసుకో సక్కగున్నవురో ఈ సిట్టి శంపలోడ ఎమ సక్కగున్నవురో ఈ లొట్ట శంపలోడా మరి ఓ పిల్ల మరి నా పిల్ల మరి కేజీ 130 పండ్లు పిల్ల కషమమ్మ గాని రారాదిరే తల్లి కషమమ్మ గాని రారాదిరే నన్ను రమ్మన్నాడు మరి పొమ్మన్నాడు మరి నేను పోతే ఇంట్లో చూస్తే మనిషి లేడు పిల్ల కష వచ్చి ముఖం చూడవా తల్లి కష మొక్కి ముఖం చూడవా ఓ పిల్ల మరి నా పిల్ల నేను 25 చేతులా పెట్టినా పిల్ల నీకు ఏరవాడు ఎవడున్నాడే ఏంది నువ్వు ఈ మోపున పోతున్నావు అని పాడినండి ఏవే నవమన్మధుడా అతి సుందరుడా పాటనది అది రాఘవుడా వారి సుందరుడా నువ్వు చూసిన నా గనుడు అక్క ఎవడే ఎతకాడు ఇట్టి నీ వయసుకు జతకాడు కోరుకున్నలు వారులే చూసుకున్నలు చూపులే రాకుకున్నలు వారులే చూసుకున్నలు చూపులే అవడురా వదిరుందరుడా నువ్వు చూసిన నా గనుడు అక్క ఎవడే ఎతకాడు ఇట్టి నా మనసులు దోశాడు తారా గారు సూపర్ గా పాడారు మొత్తానికి అబ్బాయి నచ్చాడా నాకు పిల్లగాడు మరి నచ్చినాడు ఆది మాత్రం మంచుకున్నాడు అమ్మా ఆ శంపలు చూడు ఎట్లా ఉన్నాయో మరి ఇంతలావు మరి ఇంతలావు మరి మగము హావి గారు ఈమెను కూడా మీరు పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి హలో ఆవిడ ఒప్పుకుంది చేసుకోవడమే మీరు నిజంగా నచ్చాడా అబ్బాయి మరి మనిషి నువ్వు మరి దగ్గరకు వస్తే మరి మనిషి నువ్వు మరి దగ్గరకు వస్తే మరి ముఖమంతా కీరిపోతుంది పిల్ల అమ్మా ఆ పిల్లగాడు నచ్చడమ్మా పిల్లగా నువ్వు అసలే బాగలేవులే ఇప్పుడు ఈ ముస్లింని బయటికి వెళ్ళి మేనేజర్ ఎంతమ్మా బిల్లు అంటే నాది 10,000 నీదే 1,000 ఓ పిల్లగా మరి నా పిల్లగా మరి తిరిగి తిరిగి ఇప్పుడు ఇంట్లోకి వచ్చినావు ఏంది నువ్వు అడ్డగా చూస్తున్నావు నువ్వు మరి అడ్డగా చూస్తున్నావు ఇటు చూస్తాడు అలా అటు చూస్తాడు ఇక ఈ వాళ్ళ చూస్తాడు అమ్మా నాకు ఈయన అయితే వద్దమ్మా పెళ్ళెప్పుడవుతుంది బాబు నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు పెళ్ళెప్పుడవుతుంది బాబు నీకు పిల్లవాడ దొరుకుతుంది బాబు పెళ్ళెప్పుడవుతుంది బాబు నీకు పిల్ల వరిస్తలేరు బాబు నీకు పిల్లని వరిస్తలేరు బాబు పిల్ల అవసరంలే నువ్వు నచ్చావు నిన్నే చేసుకుంటా ఏంటి చేసుకుంటా చోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కట్టలేదు చోగాడు చోగాడు చోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కట్టలేదు చోగాడు చోగాడు సరే ఇప్పుడు ఈయన మీతో పెళ్లి చేసుకుంటారంటున్నారు మీకు ఓకేనా పరవాలేదు పరవాలేదు పర్వాలేదు చూడ సక్కనున్నా లేకున్నా బిగ్గ పర్వాలేదు నీకు నాకు శ్రేణంగా ఉన్నా
కానీ ప్రస్తుతానికి మీ పర్ఫార్మెన్స్ మా జడ్జి గారికి మా ఇంద్రజ గారికి ఎలా అనిపించిందో కనుక్కుందాము. ఇంద్రజ గారు. అమ్మా చాలా బాగా పాడారు. నాది అక్కడ సూర్యాపేట కాంపాడు, మాది నల్లగొండ జిల్లా. మేము ఇక్కడికి వచ్చినామండి. నేను సూర్యాపేటలో నేను మామిడి పండ్లోని కేకేసిన. మా ఊరు ఆయన ఎవరో అబ్బాయి ఇట్టనే ఉన్నాడు, ఇక ఆదిరెడ్డి ఉన్నట్టే ఉన్నాడు. ఇట్టో చాలా చాలా బాగా పాడారు. మీరు పాడిన పాటలు అందరూ ఎంజాయ్ చేశారమ్మా. చాలా చూడండి అందరూ ఎలా నవ్వుకుంటున్నారు, ఎలా చప్పట్లు కొడుతున్నారని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ తారా గారు. 2002 వరకు చూడలేనే వింత సరుకు, 2002 వరకు చూడలేనే వింత సరుకు, 2002 వరకు. వాళ్ళు దిగమన్నా దిగకు, నువ్వు ఈ రోజు ఏడే ఉండి చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.